ఈ వీడియోలో జనవరి నుండి అక్టోబర్ వరకు ఉన్న అన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను ఒకే వీడియోలో అందిస్తున్నాం. పూర్తి 10 నెలల కరెంట్ అఫైర్స్ను ఒక్కసారి రివైజ్ చేసుకోవడానికి ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి చివరి వరకు తప్పకుండా చూడండి. మీకు సాధ్యమైతే దీని నుండి చిన్న చిన్న నోట్స్ కూడా తయారు చేసుకోండి. పరీక్షలకు చాలా హెల్ప్ అవుతాయి. ఈ వీడియోలో నేర్చుకునే టాపిక్స్: 1. జాతీయ నియామకం. 2. అంతర్జాతీయ నియామకం. 3. అవార్డులు మరియు గౌరవాలు. 4. సూచిక మరియు ర్యాంకింగ్. 5. క్రీడలు. 6. ఈవెంట్లు మరియు సమ్మిట్. 7. జాతీయ వార్తలు. 8. అంతర్జాతీయ వార్తలు. 9. రాష్ట్ర వార్తలు. 10. సైనిక విన్యాసాలు మరియు రక్షణ. 11. ముఖ్యమైన పథకాలు. 12. సంతాపాలు. 13. సైన్స్ అండ్ టెక్నాలజీ. 14. ముఖ్యమైన రోజులు మరియు థీమ్లు. 15. ముఖ్యమైన పుస్తకాలు. 16. ఇతరములు. ఫస్ట్ టాపిక్: జాతీయ నియామకం. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ FICCI మిస్టర్ అనంత్ గోయంకా FICCI ఎన్నికైన అధ్యక్షుడు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ద్వారా భారతదేశపు మొట్టమొదటి మానసిక ఆరోగ్య రాయబారి దీపిక మానసిక ఆరోగ్య అవగాహనకు నాయకత్వం వహిస్తుంది. వికాస్ భారత్ బిల్డథాన్ 2025. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకు చేరుకున్న తొలి భారతీయుడు. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా. విక్షిత్ భారత్ బిల్డథాన్ 2025 బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. భారతదేశంలోనే అతిపెద్ద స్కూల్ హ్యాకథాన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ శిరీష్ చంద్ర ముర్ము భారత అటార్నీ జనరల్గా సీనియర్ న్యాయవాది వెంకట్రమణి తిరిగి నియమితులయ్యారు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ కనద్దాస్ భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు. 37వ అధ్యక్షుడుగా మిథున్ మన్హాస్. వందన గుప్తా కంట్రోలర్ జనరల్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ CGCA పదవిని చేపట్టారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ CDSగా జనరల్ అనిల్ చౌహాన్. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా ASSOCHAM అధ్యక్షుడు నిర్మల్ కుమార్ మిండా. NDAకి చెందిన CP రాధాకృష్ణన్ ఇండియా బ్లాక్కు చెందిన సుదర్శన్ రెడ్డిని ఓడించి భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ITBP డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ కుమార్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE చైర్మన్ శ్రీనివాస్ ఇంజేటి. సతీష్ కుమార్ ఇటీవల రైల్వే బోర్డు చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEOగా తిరిగి నియమితులయ్యారు. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ CGA TCA కళ్యాణి. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ NSA అనీష్ దయాల్ సింగ్. IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉర్జిత్ పటేల్ నియామకం. భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి ప్రదాత IRDAI నూతన చైర్మన్గా అజయ్ సేథ్ నియమితులయ్యారు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ IGNOకి తొలి మహిళా వైస్ ఛాన్సలర్గా ఉమా కాంజలాల్. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా చీఫ్ పరగ్ జైన్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. శివ సుబ్రమణియన్ రామన్ 5 ఏళ్ల కాలానికి PFRDA కొత్త చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించారు. RPFకు నాయకత్వం వహించిన తొలి మహిళగా సోనాలి మిశ్రా. కొత్త గవర్నర్ నియమితులయ్యారు. 1. హర్యానా గవర్నర్గా ప్రొఫెసర్ అషిమ్ కుమార్ ఘోష్ నియమితులయ్యారు. 2. గోవా గవర్నర్గా పూసపాటి అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. 3. కవిందర్ గుప్తా లడక్ కొత్త LGగా నియమితులయ్యారు. 4. ఆచార్య దేవవ్రత్ మహారాష్ట్ర గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే గుజరాత్ గవర్నర్. 5. అజయ్ కుమార్ భల్లా నాగాలాండ్ గవర్నర్. ఇప్పటికే మణిపూర్ గవర్నర్. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి EACPM చైర్మన్ S. మహేంద్రదేవ్. భారత పరిశ్రమల సమాఖ్య CII అధ్యక్షుడు రాజీవ్ మేమని.
ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ IBCA అధ్యక్షుడు, కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి భూపేంద్ర యాదవ్. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నూతన చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్. న్యూఢిల్లీ, అక్టోబర్ 30. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 24వ తేదీన జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఫిబ్రవరి 28, 2025 తుహిన్ కాంత పాండే 11వ సెబీ చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఆయన మాధవి పూరి బూచ్ తరువాత ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇది ఆయన 3 ఏళ్ల కాలానికి నియామకం. కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ నియామకం. ఇతర కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు అండ్ వివేక్ జోషి. శక్తికాంత దాస్ ప్రధాని మోదీకి ప్రిన్సిపల్ సెక్రటరీ 2గా నియమితులయ్యారు. చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖకు సలహా సంస్థ ఎగ్జిక్యూటివ్ బాడీ 23వ భారత లా కమిషన్ చైర్పర్సన్గా దినేష్ మహేశ్వరి. అంతర్జాతీయ నియామకం కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.